మోకాళ్ళ అరుగుదల. ఈ మోకాళ్ళ అరుగుదల అనేది వయసు రీత్యా 50 సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. దీనికి 4-5 ఆప్షన్స్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటాయి. అందులో మొదటిది కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, అంటే పెయిన్ మేనేజ్మెంట్ అండ్ బ్రేసెస్. ఇవి 1 మరియు 2 స్టేజెస్లో మాత్రమే మోకాళ్ళ అరుగుదలలో వాడతాం. కానీ వాటితో పాటు మనకి స్టెరాయిడ్ ఇంజెక్షన్, పిఆర్పి, మోకాళ్ళ మార్పిడి, హైలూరినేట్ ఇంజెక్షన్ అండ్ లేటెస్ట్గా స్టెమ్ సెల్ థెరపీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కానీ స్టెమ్ సెల్ థెరపీస్, ఆస్టియోకాండ్రల్ ఇంప్లాంటేషన్ వంటివి మన ఇండియాలో అప్పుడే అవైలబుల్గా లేవు. ఎందుకంటే వాటికి ఉన్న ఎవిడెన్స్ బేస్డ్ స్టడీస్ అంత క్లియర్గా లేవు ప్రస్తుతానికి. కానీ కొన్ని ఆప్షన్స్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది చాలా కామన్గా యూజ్ చేస్తారు. ఇప్పుడు 1 మరియు 2 స్టేజెస్లో ఇవి చాలా ఎక్కువగా బయట ఈవెన్ ఆర్ఎంపీస్ కూడా ఈ మధ్య ఇచ్చేస్తున్నారు. కానీ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఓన్లీ కొన్ని రోజులు మాత్రమే అది పనిచేస్తుంది. కానీ స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల మోకాళ్ళ అరుగుదల వల్ల వచ్చే నొప్పి తగ్గుతుంది, కానీ ఫర్దర్గా మోకాళ్ళ చుట్టూ ఉన్న బోన్స్లో మాత్రం ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బోన్స్ చాలా వీక్ అయిపోవడం. దాంతోపాటు లేటెస్ట్గా ఉన్న ఆప్షన్ పిఆర్పి. ఈ పిఆర్పి అనేది జస్ట్ లైక్ ఏ స్టెమ్ సెల్ థెరపీ. ఇది ఏం చేస్తుంది అని అంటే జాయింట్లో ఉన్న కార్టిలేజ్ని రీగ్రోత్ చేస్తుందని స్టడీస్ చెప్తున్నాయి. యాక్చువల్గా ఇట్ వర్క్స్ ఇన్ ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో మాత్రమే. కానీ 3 and 4 స్టేజెస్లోని పిఆర్పి అంతగా పనిచేయదు అని చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే హైలూరినిక్ యాసిడ్. ఇది ఏంటంటే కామన్గా మనం గుజ్జు ఇంజెక్షన్ అని చెప్తాం అన్నమాట. ఇది కూడా 1-2 స్టేజెస్లో మాత్రమే పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే నథింగ్ లైక్ మనము గోడకి ఒక తలుపు కీలు ఉంటుంది కదా, ఆ కీలుకి సడన్గా సౌండ్ వచ్చి సరిగ్గా తిరగకపోతే మనం నూనె వేసి దాన్ని బాగా చేస్తాం. అలాగే మన జాయింట్ లైక్ మన కీలులో కూడా ఆ గుజ్జు ఇంజెక్షన్ ఎక్కించుకొని మోకాలు బాగా పనిచేసేలా చేస్తామన్నమాట. దీనికి చాలా విలువలు ఉంటాయి. ఏంటంటే మోకాల్లో ఫ్రిక్షన్ తగ్గిస్తుంది, షాక్ అబ్జార్ప్షన్ వాల్యూ పెంచుతుంది, దాంతోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా దీనికి ఉంటాయి. ఇది కూడా ఫస్ట్ అండ్ సెకండరీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్లో మాత్రమే పనిచేస్తుంది. అండ్ చివరి ఆప్షన్ మోకాళ్ళ మార్పిడి. ఇది కామన్గా చేసే ఆపరేషన్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ నీ. ఇది మోస్ట్ కామన్గా వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్స్, అంటే మోకాళ్ళ మార్పిడి తర్వాత వచ్చే జాయింట్ ఇన్ఫెక్షన్స్. ఇవి రాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అండ్ ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ ఈజ్ మస్ట్. ఫిజియోథెరపీ లేకపోతే మోకాలు స్టిఫ్నెస్ రావడము, దాంతోపాటు పెయిన్ ఉండిపోవడము, క్వాడ్రిసెప్స్ వీక్నెస్ రావడము వంటివి చాలా కామన్గా వస్తాయి ఆపరేషన్ తర్వాత. సో ఖచ్చితంగా ఫిజియోథెరపీ చేసుకున్న వాళ్ళలోనే మోకాళ్ళ మార్పిడి మంచి రిజల్ట్స్ ఇస్తుంది.